గత అర్ధరాత్రి సిద్దిపేటలో కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకులు పోటాపోటీగా నినాదాలతో ఉద్రిక్త వాతావరణం నెలకొల్పారు. మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు రాజీనామా చేయాలంటూ పట్టణంలో ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. దీంతో అక్కడికి చేరుకున్న బీఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ నేతలతో వాగ్వాదానికి దిగారు. అనంతరం పోలీసులు రంగంలోకి దిగి బీఆర్ఎస్ నేతలను అక్కడి నుంచి పంపించారు. ఇక ఈ క్రమంలో పలువురు కాంగ్రెస్ నేతలు హరీష్ రావు క్యాంపు కార్యాలయంపై దాడి చేసి పలు వస్తువులను ధ్వంసం చేసినట్టుగా తెలుస్తోంది. ఇక ఈ ఘటనపై మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు స్పందించారు. సిద్దిపేటలో క్యాంప్ ఆఫీస్ పై దాడిని ఖండించిన ఆయన ఇది అప్రజాస్వామికం, ఆందోళనకరం, పోలీసుల సమక్షంలోనే దాడులు జరగడం దారుణం. ఇక ఎమ్మెల్యే ఇంటిపైనే దాడి జరిగితే ప్రజల పరిస్థితి ఏంటి? ప్రభుత్వ ప్రాపర్టీని ధ్వంసం చేయడం సరికాదు. ఇక ఈ ఘటనపై డీజీపీ వెంటనే చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే హరీష్ రావు డిమాండ్ చేశారు. అది అనాథరైజ్గా కట్టిండ్రు. మీరు వీలైతే ఆయన డ్యూటీ ఆయన చేస్తారు. అదే సార్, ఆయన అక్కడ ఆగి మీరు కంప్లైంట్ చేసిరు కదా, కంప్లైంట్ చేసిరు కదా. మా సర్వెంట్ అదే సార్. మీ దయా సార్, ప్లీజ్ సార్, సార్ ప్లీజ్ సార్. నుంచి 11 గంటల దాకా హైదరాబాద్ చేసి 10:30కు మా వాళ్ళందరినీ కూడా టౌన్ పోలీస్ స్టేషన్కు అరెస్ట్ చేసి తద్వారా ఆ ఫ్లెక్సీలు తీయకడమే కాకుండా కాంగ్రెస్ గుండాలు ఎవరైతే ఉన్నారో క్యాంప్ కార్యాలయాన్ని ధ్వంసం చేశా కానీ చూసుకుంటా పోలీసు వాళ్ళు ఉన్నారంటే దీనికి ఏం సంకేతమో మాకు మాత్రం అర్థమవుతలేదు. దయచేసి ఇప్పటికైనా పోలీసులు నిష్పక్షంగా ఉండాలి. ఏ ప్రభుత్వాలు మేము గత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం గవర్నమెంట్లో ఉన్నాం, కానీ ఏనాడు కూడా రాష్ట్రంలో ఎక్కడ కూడా ఎవరి మీద కేసులు పెట్టలేం, ఎవరిని కూడా అరెస్ట్ చేయలేం. కానీ దురదృష్టవశాతం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 8 మాసాల్లో హత్యా రాజకీయం చేస్తుంది, అరెస్టుల పర్వం చేస్తుంది. ఇక మరోవైపు సిద్దిపేటలో భారీగా బైక్ ర్యాలీకి బీఆర్ఎస్ నేతలు పిలుపునిచ్చారు. గత 10 ఏళ్లలో తమ పాలనలో ఎన్నడూ ఇలాంటి పక్షపాత ధోరణి అనుభవించలేదని, కానీ కాంగ్రెస్ పాలన వచ్చిన 8 నెలల్లోనే అరెస్టుల పర్వం కొనసాగుతుందని బీఆర్ఎస్ శ్రేణులు విమర్శించారు. దాడి చేసిన వారిని అరెస్టు చేయకుండా తిరిగి తమనే అరెస్టు చేశారని సిద్దిపేట మాజీ మున్సిపల్ చైర్మన్ ఇక బీఆర్ఎస్ నాయకుడు కడవేర్గు రాజనరసింహ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారానికి, పోలీసుల పక్షపాత వైఖరికి నిరసనగా సిద్దిపేటలో భారీగా ర్యాలీకి ఆయన పిలుపునిచ్చారు. డిలే చేసి మీ దయా సార్, ఫోటో మాకు వద్దు సార్. మీ దయా సార్, మీ దయా సార్, మీ దయా సార్, సార్ ప్లీజ్ సార్, సార్ ప్లీజ్ సార్. మున్సిపాలిటీ ఎందుకు కాదు? ఎస్ఐ గారు, శానిటరీ ఇన్స్పెక్టర్ సతీష్ గారు, సార్ మేము వాళ్ళ ఫోటోని మేము ముట్టుకోం. ఇంత డెమోక్రటిక్గా మేము కంప్లైంట్ చేస్తే మీరు